హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుకి ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు అంతరిక్షంలోకి మిషన్స్ని లాంచ్ చేసాయి. అలానే ఆ దేశం యొక్క జెండాను అక్కడ పాతిపెట్టి వారి యొక్క గౌరవాన్ని కూడా చాటుకున్నాయి. అయితే ఎప్పుడైనా అంతరిక్షం గురించి డిస్కషన్ కనుక వస్తే మనకు అన్నిటికంటే ముందు చంద్రుడిపై అడుగుపెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అందరికీ గుర్తొస్తాడు. అయితే ఈ విషయం మనందరికీ తెలుసు. అది ఏమిటి అంటే 16 జూలై 1969న నాసా ద్వారా లాంచ్ చేయబడిన అపోలో 11 మిషన్ విజయవంతంగా తన యొక్క మిషన్ని కంప్లీట్ చేసింది. అయితే ఆ మిషన్ ఇలా చేసి ఒక చరిత్రని సృష్టించింది. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే చంద్రుడి మీద అడుగుపెట్టి ఈ ప్రయాణం అనేది చాలా అపాయాలతో కూడి ఉంది. కనుక ఈ రోజు మన వీడియోలో అపోలో 11 మిషన్లో పంపించిన ముగ్గురు ఆస్ట్రోనట్స్ గురించి చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. కనుక ఇవాళ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కనుక ఈరోజు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. 20 జూలై 1969 అంటే 56 సంవత్సరాల క్రితం ఇదే రోజున చంద్రుడి మీద మనిషి మొట్టమొదటి అడుగు పెట్టి చరిత్రలోనే అంటే హిస్టరీలోనే ఒక పేజీని యాడ్ చేశాడు. అలానే భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్ళబోయే మిషన్స్ అన్నిటికీ కూడా అడ్డంగా ఉన్న ఒక తలుపును తొలగించాడు. నాసా ద్వారా లాంచ్ చేయబడిన అపోలో 11 21 గంటల 31 నిమిషాలకు చంద్రుడి సర్ఫేస్ పైన ఉంది. మరియు 24 జూలై 1969న మళ్ళీ అది భూమి మీదకు వచ్చింది. మనలో చాలా మందికి కేవలం ఈ కథ మాత్రమే తెలుసు. కానీ మీకు చెప్పాలంటే చంద్రుడి మీదకి వెళ్ళిన ముగ్గురు ఆస్ట్రోనట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ మరియు మైకేల్ కొలిన్స్ గురించి ఎవరికీ తెలియదు. సో ఆ రోజు అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి ఒక్కసారి మన కాలంలో వెనక్కి వెళ్దాం. అయితే మనం వెళ్ళవలసింది 16 జూలై 1969 నాసా ఆఫీస్లోకి. అక్కడ ఉండేవారు అందరూ కూడా చాలా టెన్షన్గా చాలా కంగారుగా ఉన్నారు. అయితే దీనికి గల కారణం ఏమిటి అంటే కొద్ది క్షణాల్లోనే అపోలో 11 మిషన్ భూమిని వదిలిపెట్టి అంతరిక్షం వైపుగా వెళ్తుంది. అంతరిక్షంలోకి వెళ్ళబోయే ముగ్గురు ఆస్ట్రోనట్స్ యొక్క హార్ట్ బీట్ అనేది చాలా వేగంగా కొట్టుకుంటుంది. అయితే ఈ విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అది ఏమిటంటే మైకేల్ కొలిన్స్ అపోలో 11 మిషన్లోనే ఉండిపోయాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు ఎడ్విన్ మాత్రమే చంద్రుడి సర్ఫేస్ పై ల్యాండ్ అయ్యారు. చివరికి 8 గంటల 32 నిమిషాలకి కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అపోలో 11 మిషన్ లాంచ్ అయ్యింది. ఈ ముగ్గురు ఆస్ట్రోనట్స్ యొక్క అంతరిక్ష యాత్ర అనేది మొదలైంది. 4 రోజుల తర్వాత ఇది చంద్రుడి సర్ఫేస్ కి చాలా దగ్గరగా వెళ్ళింది. ఏ లోనార్ మాడ్యూల్ ద్వారా అయితే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు ఎడ్విన్ చంద్రుడి దగ్గరికి వెళ్ళారో దాన్నే ఈగల్ అని అంటారు. ఎప్పుడైతే అందరికీ అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుందని అనిపించిందో అప్పుడే నీల్ ఆర్మ్స్ట్రాంగ్కి తెలిసింది ఏమిటంటే ఈగల్ అనుకున్న సమయం కంటే 4 సెకండ్లు ముందుగా ప్రయాణిస్తుందని. దీని అర్థం ఏంటంటే ఈ ఈగల్ అనుకున్న ప్రదేశం కంటే ఇప్పుడు వేరే ప్రదేశంలో ల్యాండ్ అవ్వబోతుంది. ఈ క్రమంలో వీరి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు వీరు భూమి నుంచి ఎలాంటి సహాయం కూడా తీసుకునే పరిస్థితులు అయితే లేరు. ఈ అంతరిక్ష యానానికి మరియు చంద్రుడికి మధ్య దూరం కేవలం కొన్ని కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ ఆస్ట్రోనట్స్ కి ఈ సమస్య నుంచి బయటపడే లోపే వీరికి ఇంకో సమస్య వచ్చి పడింది. అదే అపోలోలో గైడింగ్ కంప్యూటర్. ఎందుకు అంటే ఇది చాలా అవసరం. ఇది ఒక్కసారిగా ఎర్రర్ కోడ్ 1202ని చూపించడం మొదలుపెట్టింది. అయితే ఈ ఎర్రర్ కోడ్ అంటే ఏమిటి, ఈ ఎర్రర్ కోడ్ ఎందుకు వచ్చింది, ఇవేవి కూడా ఆస్ట్రోనట్స్ కి ఐడియా లేదు. దీంతో అది చూసిన వెంటనే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఈ ఇన్ఫర్మేషన్ ను భూమి మీద ఉన్న వాళ్ళకు చెప్పారు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఎర్రర్ కోడ్ ని ఇగ్నోర్ చేసి మీరు మిషన్ లో ముందుకు వెళ్ళమని. అయితే తర్వాత తెలిసింది ఏంటి అంటే ఇది రాడార్ సిస్టమ్ నుంచి చాలా ఎక్కువ కమాండ్స్ రావడం వల్ల కంప్యూటర్ సిస్టమ్ ఓవర్లోడ్ అయ్యి ఈ ఎర్రర్ కోడ్ ని డిస్ప్లే చేసిందని. ఒకవైపు ఈ ఎర్రర్ కోడ్, మరోవైపు చంద్రుడి పైన ల్యాండింగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చాలా ప్రశాంతంగా భయపడకుండా కంట్రోల్స్ ని తన చేతిలోకి తీసుకున్నాడు. మరియు ఎక్కడైతే అందరూ సేఫ్ గా ఉంటారో అలాంటి ప్రదేశంలోనే ల్యాండ్ చేయాలని చెప్పి అతను అనుకున్నాడు. 20 జూలై 1969న 8 గంటల 15 నిమిషాలకు ఈగల్ విజయవంతంగా చంద్రుడి పైన ల్యాండ్ అయింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఈ ఏరియాకి ట్రాంక్విలిటీ బేస్ అని పేరు పెట్టారు. ఈగల్ నుంచి బయటకు వచ్చి చంద్రుడి మీద మొట్టమొదటిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాలు పెట్టారు మరియు అమెరికా జెండాను చాలా గౌరవంతో ఎగరవేశాడు. అయితే ఇది విన్న తర్వాత మీకు ఈ మిషన్ అనేది సక్సెస్ అయిపోయింది, ఇంకా మిగిలింది కూడా అంతా బాగానే జరుగుతుందనేసి మీకు కూడా అనిపించినట్లయితే మీ యొక్క అభిప్రాయం అనేది తప్పు. ఎందుకు అంటే అప్పుడు వీరికి కూడా అంతా బాగానే ఉందని అనిపించింది. సరిగ్గా భూమి మీదకి తిరిగి ప్రయాణం మొదలు పెడదాం అనుకున్నారు. కానీ సరిగ్గా ఇలా అనుకునేసరికి అక్కడ ఏం జరిగిందంటే అది విన్న తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవును, ఏమిటంటే జెండా పాతిన తర్వాత వారు తిరిగి వస్తున్నప్పుడు వారికి అనిపించింది ఏమిటంటే ఇక మనం భూమి మీదకి ఖచ్చితంగా వెళ్ళలేమని.
ఇక మనం చంద్రుడిపైనే ఉండవలసి ఉంటుందేమో అని చెప్పి వారు అనుకున్నారు. అయితే నిజానికి అక్కడ ఏం జరిగింది? చంద్రుడి మీద ఉన్న అతి తక్కువ టెంపరేచర్ కారణంగా ల్యాండింగ్ అయిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్లో ఉండే ఇంజిన్ యొక్క ప్రెజర్ పైప్లో ప్రెజర్ బాగా పెరిగిపోయింది. అంటే అందులో ఉండే ఫ్యూల్ గడ్డకట్టుకుపోయింది. ఇన్ఫ్యాక్ట్ నాసా కూడా వారి ఆస్ట్రోనట్స్కి ఈ కమాండ్నే ఇవ్వబోతుంది. అది ఏమిటంటే పరిస్థితి చేయి దాటకముందే వారు స్పేస్ క్రాఫ్ట్తో అక్కడ నుంచి తప్పించుకోవాలని. అయితే ఈ ప్రెజర్ ఎంతలా పెరిగిపోయిందంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏ క్షణంలో అయినా సరే బ్లాస్ట్ అయిపోయే అవకాశం ఉంది. జస్ట్ ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసి చూడండి. నిజంగా ఒకవేళ అలానే జరిగి ఉంటే వీరు తిరిగి భూమి మీదకి రావడంలో సక్సెస్ అయ్యేవారా? లేదు కదా. అయితే ఇది వారి యొక్క అదృష్టం అనుకున్నా లేక ఇంకేదో అనుకున్నా ఇక్కడ ఒక ఆశ్చర్యం కలిగించే ఒక విషయం కూడా జరిగింది. కొంత సమయం తర్వాత ఆ గడ్డకట్టిన ఐస్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. దీనివల్ల మళ్ళీ ఫ్యూల్ పైప్ యొక్క ప్రెజర్ అనేది నార్మల్ అయిపోయింది. గంటన్నర పాటు చంద్రుడి మీద బాగా తిరిగిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్కు వచ్చిన ఆ సమస్య తీరిన తర్వాత వీళ్ళందరూ చాలా ప్రశాంతంగా శ్వాస తీసుకున్నారు. అయితే దీని గురించి బయటపడిన వెంటనే ఇంకో సమస్య వచ్చి పడింది. అది ఏంటి అంటే స్పేస్ క్రాఫ్ట్లో ఒక భాగంగా ఉన్న స్విచ్ అనేది విరిగి కింద పడిపోయింది. దీని కారణంగా సర్క్యూట్ బ్రేక్ డౌన్ అయిపోయింది. దీనివల్ల పవర్ మొత్తం ఆఫ్ అయిపోయింది. అక్కడ బాగా వెతికిన తర్వాత ఎడ్విన్కి ఆ స్విచ్ అనేది దొరికింది. కానీ దాన్ని ఫిక్స్ చేయడం ఇప్పుడు అతిపెద్ద టాస్క్గా మారిపోయింది. ఎందుకు అంటే వారికి ట్రైనింగ్ సమయంలో దీని గురించి ఎవరు కూడా ఎటువంటిది చెప్పలేదు. ఎందుకు అంటే వారు కూడా ఇలా జరుగుతుందని చెప్పి ఎప్పుడూ కూడా ఊహించలేదు. ఆల్రన్ ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నించాడు, కానీ ఎటువంటి పరిష్కారం కూడా వారికి కనిపించలేదు. దీంతో వారి సొంత తెలివిని ఉపయోగించడం మొదలుపెట్టారు. వారు ఏ ప్లేస్ నుంచి అయితే స్విచ్ అనేది విరిగిపోయిందో దాని ప్లేస్లో ఒక పెన్ను ఉంచారు. 6 గంటల పాటు ప్రయత్నించిన అవన పనిని ఒకే నిమిషంలో ఒక పెన్ చేసి చూపించింది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. తిరిగి వీరు భూమి మీదకి ప్రయాణం మొదలు పెట్టాలి. ప్లాన్ ఏమిటంటే కొలంబియా విమానం ద్వారా వారు తిరిగి భూమి మీదకి రావాలి. అందులో 2 మాడ్యూల్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి కమాండ్ మాడ్యూల్, ఇందులో ఆస్ట్రోనట్స్ ఉంటారు. రెండవది సర్వీస్ మాడ్యూల్, ఇందులో చంద్రుడి నుంచి తీసుకొచ్చిన మిగిలిన విమానం యొక్క సామాన్లు ఉంటాయి. కొలంబియా భూమి మీదకి రాగానే ఈ 2 వేరువేరు దిశల్లో వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకు అంటే 2 ఒకదాంతో ఒకటి ఢీకొంటే క్రాస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి వారు ఇలా ప్లాన్ చేశారు. కానీ ఇక్కడ వీరి లక్ అనేది వీరికి ఇంకొక దారిని చూపించింది. 2 మాడ్యూల్స్ వేరు డైరెక్షన్లో కాకుండా 2 కూడా ఒకదాని వెనక ఒకటి చాలా వేగంగా దూసుకొస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ 2 గనక దగ్గరగా వచ్చి ఉంటే ఆకాశంలో ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరిగేది. కానీ ఇంత వేగంగా ఒకదాని వెనక ఒకటి వస్తున్నా కూడా వాటికి అసలు ఏమీ జరగలేదు. అవి 2 చాలా ప్రశాంతంగా పసిఫిక్ మహాసముద్రంలో 24 జూలై 1969న ల్యాండ్ అయ్యి ఈ మిషన్ని విజయవంతం చేసాయి. మనం ఎప్పుడైనా ఈ మిషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మన మైండ్లో ఈ 3 ఆస్ట్రోనట్స్ గురించి కాకుండా కేవలం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మీకు చెప్పాలంటే ఈ మిషన్ సక్సెస్ అవ్వడం వెనక కేవలం నాసా మాత్రమే కాకుండా ప్రపంచంలో 40,000 మంది చేసిన కృషి కూడా దాగి ఉంది. అయితే ఇంకొక విషయం ఏమిటంటే అపోలో 11 మిషన్ యొక్క సక్సెస్ఫుల్ స్టోరీ అనేది ఇంటర్నెట్లో కూడా ఉంది. అందులో ఈ సమస్యల గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అయితే ఇంటర్నెట్లో చాలా స్టోరీస్ ఎలా ఉన్నాయంటే అవి మూన్ ల్యాండింగ్ను ఫేక్ అని చెప్తున్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము దానిపై కూడా ఒక మంచి వీడియోను ఖచ్చితంగా చేస్తాం. అయితే ఈ వీడియోను వీలైనంత వరకు ఎక్కువగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలా ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ అనేది మాకు ఎంతగానో అవసరం ఉంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.